విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఇంత బిజీగా ఉన్న తర్వాత కూడా మహర్షి సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చింది? ఆ స్టోరీ ఇన్ని మంచి మంచి సినిమాలు వదులుకున్నారు కానీ మహర్షి సినిమాలో డేట్స్ ఎలా కుదిరాయి? అది రిలీజ్ కూడా 22 days చేశాను నేను అది ఆ టైంలో. అయ్యయ్యో, నేను మధ్యలో చాలా మంది నన్ను ఇట్లానే కొంతమంది ఫ్రెండ్స్ ఏమన్నారంటే, అరే నీకు ఈ ప్రాబ్లం వస్తుంది కదా, వై కాంట్ యూ గివ్ ద గ్యాప్ ఫర్ సీరియల్స్ అంటే అప్పుడు నేనేం చేశానంటే ఒక 2.5 years కంప్లీట్ గ్యాప్ ఇచ్చా సీరియల్స్కి. ఇచ్చి ఐ ట్రైడ్ ఓన్లీ ఫిల్మ్స్. ఓకే, పర్లేదు చూద్దాం ఎంత దూరం వెళ్తాము అని పెట్టుకున్నాను. ఇంకా ఆ టైంలో అసలు బ్యాక్ టు బ్యాక్ చాలా సినిమాలు చేశాను. దాదాపు ఒక 20-30 సినిమాల దాకా చేశాను. చిన్న పెద్ద వచ్చిందల్లా చేశా. సో మహర్షి వాజ్ వన్ మూవీ ఇన్ దా వే. సో బట్ నాకు చెప్పినప్పుడు కొంచెం చాలా పెద్దగానే చెప్పారు, వెరీ స్మాల్. బట్ పెద్ద సినిమాలో మనం ఒక్కొక్కసారి అంతకుమించి ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే ఎడిటింగ్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు తీసేటప్పుడు కొంచెం ఎక్కువ తీసిన ఎడిటింగ్ టేబుల్ మీదకి వచ్చేటప్పటికి సీన్ వాల్యూ చూస్తారు. అంటే దాంట్లో కమర్షియాలిటీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఈ సీన్లో ఎవరెవరు ఉన్నారు, ఏముంది, కమర్షియాలిటీ ఎంత ఉంది, ఇట్లా ఏది బాగా ఇది అవుతుంది అనే దాన్ని బట్టి ట్రిమ్ చేసుకుంటూ వెళ్తారు. సో అప్పుడు అట్లా మనం ట్రిమ్ పడతాం. అట్లంటే నేను నీలకంఠ డైరెక్టర్ గారి సినిమాలో నాది మంచి క్యారెక్టర్ యాక్చువల్గా. ఓకే, వేణు హీరో, సదా మీ సేవలో. సదా మీ సేవలో అసలు యాక్చువల్గా 5 సీన్ల క్యారెక్టర్ నాది. శ్రేయ గారు కదా, శ్రేయ హీరోయిన్ శ్రేయ గారు. ఓకే, వేణు ఫ్రెండ్ని. అయితే ఎక్కడో చిన్న మిస్టేక్ జరిగి ఒక లింక్ సీను మిస్ అయింది. ఓకే, లింక్ సీన్ మిస్ అవ్వడం వల్ల షూట్ చేసిన మిగతా 4.5 సీన్లు పక్కన పెట్టాల్సి వచ్చింది. కథ మొత్తం అసలు సినిమాలో క్యారెక్టర్ లేదు. ఆయన్ని ఒక టీవీ ఇంటర్వ్యూలో, సార్ మీరు సినిమా షూట్ చేసి మీకు ఇష్టమైన సీన్లు ఏమన్నా పెట్టలేకపోయినాయి ఉన్నాయా అంటే ఈ 4 సీన్లు ప్లే చేశాడు ఆయన, నీలకంఠ గారు. ఇప్పటికీ కలిసినప్పుడల్లా, లోహిత్ నా వల్ల నీకు చాలా అన్యాయం జరిగింది, నేను ఎప్పటికైనా కంపన్సేట్ చేసుకుంటా అంటాడు. నేనన్నా భలే ఉన్నారు, మీరేం చేస్తారు? సంథింగ్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్, హెల్ప్లెస్. ఒక్కొక్కసారి లింక్ అవ్వకపోతే ఏం చేయలేం మనం. కానీ ఇప్పుడున్న ఆర్టిస్టులు కూడా మూవీ చేసిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఫ్రెండ్స్ కి చెప్పుకుంటున్నారు, ముందే చెప్తలేరు ఎడిటింగ్ లో ఎక్కడ పోతారని. అప్కమింగ్ ఆర్టిస్ట్ చాలా వరకు ఇది ఒక నిజమేనే. అది ఎవరు ఇప్పుడు అప్కమింగ్ కొంచెం ఉన్న వాళ్ళకి అది ప్రాబ్లం. వెరీ ట్రూ. అంటే ఏమైపోతామంటే ఇంకా రాను మనం ఏదో మన పని మనం చేసేసి వచ్చాం అంతే. అంతకు మించి దాని మీద ఆశలు ఏమి ఉండవు, చిన్నది అయితే. బట్ ఇన్ మై కేస్ మరి అంత ఏం లేదు. నేను అయితే ఒక్కొక్కసారి కొన్ని ఎట్లా జరుగుతాయంటే, మనం చేస్తాం ఎవరికి చెప్పలేదు అంటే అది మనకు తెలియకుండా రిలీజ్ అవడం వల్ల. ఈ మధ్య నేను సత్యదేవ్ గారి సినిమా ఒకటి రిలీజ్ అయింది, దాంట్లో మంచి క్యారెక్టరే. బట్ ఆ సినిమా యాక్ట్ చేసి నేను వచ్చాను, తర్వాత డబ్బింగ్ పిలుస్తామన్నా నన్ను పిలవాలా. డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పి రిలీజ్ చేశారు, నాకు తెలియలా. ఉందో లేదో అని మీకు డౌట్ మళ్ళీ. అంటే నేను అనుకున్నాను ఇంకా షూట్ అవ్వలేదు, ఇంకా కంప్లీట్ అవ్వాలేమో, మళ్ళీ ఉంటాను నేను అనుకున్నాను. సో తర్వాత ఫోన్ చేసి, అరే నువ్వు ఈ సినిమాలో ఉన్నావు అంటే, ఏం సినిమా అంటే సత్యదేవ్ గారి సినిమాలో, అది ఇంకా షూట్ అవ్వలేదు కదా, నువ్వు ఇంకేదో చూసుంటావు, ఇంకెవడో చూసుంటావు అన్నా నేను. లేదన్నా, ఇది 4th ఎస్టేట్ అనేది ఒక ప్రెస్ రిప్రజెంట్ చేసే క్యారెక్టర్ నీదే ఉంది అంటే, అప్పుడు గుర్తొచ్చింది, అవును కరెక్టే చేశాను అనుకున్నా. ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఓకే, ఒక్కసారి మాత్రం మిమిక్రీ చేస్తారా సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, 2 వాయిస్ ఏదైనా? ఓకే, అంటే నాకు ఈజీగా ఉండి చేసేవి ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఇది నా వాయిస్ అండి, నేను ఎక్కువగా పాపులర్ అయిన వాయిసెస్ ని చేస్తే అవి ఈజీగా మీకు తెలుస్తాయి అని చెప్పి చేస్తా ఉంటాను. ఇప్పుడు మీ స్టూడియోలో చిరంజీవి గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇలా మీ ముందు ఉంటావు మాట్లాడడం అనేది నాకు చాలా ఇష్టంగా ఉంది. నేను ఒకటి అనుకుంటాను, అలా అనుకున్నప్పుడు అది అలా జరిగితే బాగుంటుంది, జరగకపోతే మన చేతిలో ఉంటుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇలా మీ ముందుంటాం మాట్లాడడం అనేది నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఏదో సినిమా రిలీజ్ అవుతుంది, రిలీజ్ అయినప్పుడు మాత్రమే ఇంటర్వ్యూలు ఉంటాయి, గ్యాప్ ఉంటే ఎవరు కనపడరు. మళ్ళీ ఇంకో సినిమా ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు మన వాళ్ళందరినీ కలుస్తామా అని ఉంటుంది. సో అట్లా అఫ్కోర్స్ నేనేంటంటే ఎవ్రీడే నేను ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను, ఎందుకంటే నాకు అది ఇష్టమైన ఇది. సో వాయిసెస్కి సంబంధించి వాయిస్ మాడ్యులేషన్, వాయిస్ ఎక్స్ప్రెషను, వాయిస్ కమాండ్, వీటి మీద నేను ఐఎమ్ మాస్టర్ ట్రైనర్. ఆమె స్కిల్ ఇండియాలో ఐఎమ్ గ్రేడ్ లెవెల్.
లెవెల్ 4 ఐఎమ్ ద Super. మాస్టర్ ట్రైనర్. మాస్టర్స్ కి ట్రైనింగ్ ఇస్తా ఉంటాను నేను. అచ్చా అచ్చా. తెలుగు యూనివర్సిటీలో ఆమె విజిటింగ్ ఫ్యాకల్టీ ఫర్ మిమిక్రీ డిప్లొమాకి. దట్స్ హౌ ఇట్స్ మై జర్నీ ఇస్ డిఫరెంట్. కానీ ఇప్పుడు మాట్లాడేటప్పుడు నార్మల్గా ఉన్నారు, వెన్ యూ ఆర్ డూయింగ్ మిమిక్రీ అసలు టోటల్ చేంజ్ వచ్చేసింది ఫేస్ లో. అండ్ మళ్ళీ అలా లేకపోతే నాలో అతను ఆవహించకపోతే వాయిసే రాదు ఫస్ట్. అదే అదే నేను ఎవరైనా అంతే. ఇప్పుడు Yes, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ లైక్ దిస్ అంటే అవును. నేను కమల్ హాసన్ ని ఇమిటేట్ చేయాలనుకుందాం. ఫర్ Yes. ఎగ్జాంపుల్ కమల్ హాసన్ గారిని ఇమిటేట్ చేయాలంటే ఇప్పుడు ఇలా కూర్చొని కమల్ హాసన్ గారు మాట్లాడరో నాకు తెలియదు. అవును. బట్ నేను ఆటోమేటిక్గా మీరు నన్ను కమల్ హాసన్ గారు అనగానే నేను చదువుకొని ముందుకు వస్తా. ఫస్ట్ అవును. వచ్చిన తర్వాత నేను కమల్ హాసన్ గారిని నాలో పంపించేసుకుంటా ఫస్ట్. మీరు సిద్ధంగా ఉన్నారా? ఇఫ్ యూఆర్ ఓకే దెన్ ఐల్ స్టార్ట్ మై సెల్ఫ్. నేను ఒక ప్రాజెక్ట్ ఏదైనా తీసుకున్నప్పుడు నేను ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళేటప్పుడు నేను తరోగా ఐ డూ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫర్ దట్. దాని గురించి పూర్తిగా కనుక్కొని చదివి చేసి రిహార్సల్స్ చేసి ఆ క్యారెక్టర్ నేనైతే ఇలా తప్పకుండా బాగా చేయగలను అనుకున్నప్పుడే ఐ యాక్సెప్ట్ అండ్ డూ ఇట్. దట్స్ హౌ ఐ డూ మై జర్నీ. సో అట్లా ఆవహించినప్పుడే నేను బయటకు వస్తాను. అట్లా 100% చేయగలిగినప్పుడే చేయాలి, అదర్వైజ్ నాట్ టు డూ అంటా నేను. నిజంగా ఇప్పుడు మీరు చేస్తే ఐస్ కమల్ హాసన్ గారి లాగానే అయిపోయినాయండి. అసలు ఆ ఫేస్ మోడలేషన్ అసలు కమల్ హాసన్ గారి ముందట ఉన్నట్టు అనిపించింది. లోహిత్ గారు లేరు ఇంతకు ముందు, ఇప్పుడు అలా చేస్తేనే కదా మళ్ళీ మీకు కనపడేది అప్పుడు. కానీ ఎంత హార్డ్ వర్క్, ఎంత ప్రాక్టీస్ చేస్తే ఈ అవుట్పుట్ వస్తుంది సార్. నేను ఎందుకంటే నేను మా మిమిక్రీ వాళ్ళందరికీ కూడా చెప్తా, యూ ప్రాక్టీస్ టిల్ యూ గెట్ పర్ఫెక్షన్. అప్పుడే ఇప్పుడు నేను ఎవరిని అడగక్కర్లేదుగా, ఇలా నేను చేసినప్పుడు చప్పట్లు కొట్టమని. అవును, ఆటోమేటిక్గా వస్తాయి అంతే కదా, ఆటోమేటిక్గా కొడతారు వాళ్ళు, వాళ్ళకి నచ్చేలా చేస్తే. కానీ మా వాళ్ళు ఏం చేస్తారంటే మిమిక్రీ సగం వాయిస్ రాక ప్రాక్టీస్ చేయక ఒకటి క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేయకూడదంట. మనకి ఎట్లా ఉంటుందంటే సార్ ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరు కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి వాళ్ళు గొప్ప పేరు తెచ్చుకొని ఉంటారు. అలా పేరు తెచ్చుకున్న వాళ్ళని నేనేదో మిమిక్రీ అనే పేరు చెప్పి వాళ్ళ క్యారెక్టర్ని నేను డౌన్ చేయకూడదు. చెబితే గొప్పగా చెప్పు, లేకపోతే చెప్పడం మాని. వాళ్ళు ఏం అడగలేదు కదా నిన్ను నా మిమిక్రీ చేయమని. మీరు నమ్ముతారో నమ్మరో,